హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల సజ్జల గారిని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కున చేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే అంతకుముందు ఆయన పైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. అసలు వైసీపీ అధికారం కోల్పోవడానికి కారణమే సజ్జల గారు అని చెప్పేసి కూడా చాలామంది విమర్శించేశారు. ఇప్పుడు మళ్ళీ సజ్జల గారికి ఒక కీలకమైన బాధ్యతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం చూస్తున్నాం. మరి ఇది ఎటువంటి పరిణామాలకు అంటే ఎటువంటి పరిణామాలు తీసుకునే ఛాన్స్ ఉంది, మళ్ళీ వైసీపీ గాడిన పడే అవకాశం కనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, సజ్జల గారికి వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించడం మనం చూస్తూ ఉన్నాం సార్. సో అంతకుముందు చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సజ్జల గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేశారు. ఎందుకు అని అంటే వైసీపీ ఓడమి కారణమే సజ్జల గారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉండడం మనం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటర్గా చేయడం వెనుకున్న వ్యూహం ఏంటి? మరి ఇప్పుడు వైసీపీ పార్టీ ఎటువంటి పరిణామాలు దీనివల్ల ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంది? మళ్ళీ గాడిన పడే అవకాశం ఉందా లేదా? ఏం జరగచ్చు సార్, మీరేం చెప్తారు? సజ్జల గారికి మీరు అన్నట్టు మళ్ళీ స్టేట్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చారు. ఈ అప్పగించినప్పుడు ఎటువైపు దారి తీస్తుంది అనేది సందేహం. మీరు అన్నట్టు ఆ వార్తలు అయితే బాగా వినిపించాయి. సజ్జల గారికే పెద్దపీట వేశారు. సకల శాఖ మంత్రి అన్నోన్ ఆల్ దాన్ని ఏమంటారు క్యాబినెట్స్ అన్నట్టుగా ఒక ట్రోల్స్ అయితే జరిగేవి. అది చాలదన్నట్టు వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డి గారికి కూడా సోషల్ మీడియాలో ఇన్ఛార్జ్గా చేయడము, ఆయనే అన్ని చూసుకున్నారని, ఐపాక్ టీంను కూడా ఆయన కనుసన్నల్లో నడిచేదని, ఆయన ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేవారని కూడా ఒక వార్తలు ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఎందుకో సడన్గా ఒక్కసారి విజయసాయి రెడ్డి గారి మీద ఒక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆవిడ పేరు మర్చిపోయాను, ఆవిడదో ఇష్యూ రావడం, వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది, వాళ్ళ బిడ్డ ఎవరు, ఇట్లా రకరకాలుగా కూడా జరిగాయి కదా. సో ఆవిడ కొంచెం వైసీపీ ఫేవర్కి వాళ్ళకి భూములు, దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం చేశారని, షాప్స్ కూడా వాళ్ళకి టెండర్ లేకుండా ఇచ్చారని, దాంట్లో విజయసాయి రెడ్డి హస్తం ఉందని రకరకాల వార్తలు వస్తే దాన్ని వైసీపీలో ఏ ఒక్కరూ ఖండించలేదు. పైపెచ్చు అప్పుడు ట్రోల్స్ నడిచింది ఏంటంటే, ఒకసారికి 2 నెలల 3 నెలల కిందట మాట ట్రోల్స్ ఏమి నడిచిందంటే, విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత స్థానం ఎప్పుడు నెంబర్ 2లో ఉండే వ్యక్తి. ఆయన సొంత వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ప్రతిదీ కూడా చూసుకున్నది విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారి పెత్తనాన్ని తట్టుకోలేకే ఎవరో వైసీపీకి చెందిన వాళ్ళు ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు, ఇది కూటమికి బాధ్యత కాదు అని కూడా కొన్ని వార్తలు చూసాం. సో అప్పుడు చూచాయిగా వినపడిన పేరు ఒక పెద్ద మనిషి పేరు, మనకి అందరికీ తెలిసిన పేరే అది. బట్ ఇప్పుడు నేను చెప్పడం అనవసరం. సో ఇట్లాంటి రకరకాల రూమర్స్, రకరకాలుగా ఇబ్బందులు, మేబీ ఆ పెద్ద మనిషి ఈయనైనా అన్నట్టుగా కొన్ని సందేహాలు, ఈయనేనంటే సజ్జల గారేనా, ఇట్లాంటి వినిపిస్తున్న నేపథ్యంలో మరలా ఆయనకే అన్నోన్ సకల శాఖ మంత్రిగా సజ్జల గారికి ప్రొజెక్ట్ చేశారు, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఉద్దేశం ఏంటనేది క్వశ్చన్ మార్క్. ఇదిలా ఉంటే విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 స్థానంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదిక కానీ, లేదంటే పార్టీలో ఉండే కీలకమైన నాయకులు కానీ పరిధి దాటి మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఊరికే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి టంగ్ స్లిప్ అయిన మాట్లాడడం అయితే జరగలేదు అంతగా. మామూలుగా రాజకీయ పరంగా విమర్శలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ మరీ ఫ్యామిలీకి, వైఫ్కి, పిల్లలకి, ఆడపిల్లల మీద విసురులు విసరడం అనేది సరైన పద్ధతి కాదు. అది అందరూ చూసాం. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో ఈయన వచ్చాకే ఇటువంటి ధోరణి పెరిగింది అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇంకో విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 11లోనో 12లోనో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే పాదయాత్ర చేశారో అనుకున్నారో, ఓదార్పు యాత్ర చేశారో, అరెస్ట్ అయ్యారు, తర్వాత షర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారు, గవర్నమెంట్ ఫామ్ 2019లో అయింది. అంతవరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్నారో 2019 ముందు ఉన్న వాళ్ళు ఎవరు 19 తర్వాత లేరు. మెయిన్ సజ్జల గారు వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళు చాలామంది దూరం అయిపోయారనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే చూడండి, నేను ఎన్ని రీజన్స్ చెప్తున్నాను, ఇప్పటికి ఒక 4 రీజన్స్ చెప్తాను. ఇంకో రీజన్ ఏంటంటే, మన జక్కంపూడి రాజా గారు, మాజీ ఎమ్మెల్యే, రాజానగర్ ఎమ్మెల్యే గారు, కరణం ధర్మశ్రీ గారు, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ రకరకాల సందర్భాల్లో రకరకాలుగా చెప్పుకొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాకపోవడమే కాక మాలాంటి కీలకమైన నాయకుల యొక్క సలహాలు సూచనలు వినిపించకపోవడమే కాకుండా
మాకు కనీసం కలవడానికి కూడా ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. కనీసం మేము కలవడానికి వెళ్తే సార్ బిజీగా ఉన్నారు, నెక్స్ట్ వీకో లేకపోతే నెక్స్ట్ మంతేనా మీకు అపాయింట్మెంట్ ఇస్తాం రండి అని ఎప్పుడు చెప్పలేదు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ గేమ్ ప్లే చేసింది సజ్జల గారు, ధనుంజయ్ గారే అనేది వాళ్ళ ఆరోపణ. ఒకనొక సందర్భంలో ఇండైరెక్ట్గా ఓపెన్ అయ్యారు కూడా. ధనుంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సరైన కలవించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చి వీలైన కనీసం ఆయనకు చెప్తే ఆయన మాతో మాట్లాడడానికి కలవడానికి ఇంట్రెస్ట్ చూపేవారేమో. దానివల్ల కూడా కొంత ఓటమికి కారణం అని చెప్పారు. అంటే ఇన్ని రకాల రీజన్స్తో సజ్జల గారి మీద ఎన్నో ఎలిగేషన్స్ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా జరిగినప్పటికీ మరలా ఆయనకే ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి, ఏదైతే హడ్డిల్స్ వెతుక్కొని కష్టంలో ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు హోదా చెలాయించడమే కాదు, లేనప్పుడు కూడా దాన్ని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కార్యకర్తల్ని గాడిని పెట్టే బాధ్యత కూడా ఆయనకి అప్పగించవచ్చు. లేదంటే సజ్జల భార్గవరెడ్డి గారి రూపంలోనో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల ద్వారానో లేదంటే అందరి నాయకులకి ఎవరెవరైతే మాట్లాడమని విచ్చలవిడిగా మాట్లాడమని చెప్పారో వాళ్ళందరికీ ఇచ్చే సూచనల్లో ప్రధాన పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాబట్టి రేపొద్దున కేసులు అలిగేషన్స్ అయితే ఈయనే ఆ కీలకమైన పాత్రలో ఉంటే తను సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చేసి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు మళ్ళీ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న కాదు, లాస్ట్ వీక్ ఎప్పుడో లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రెడ్ బుక్ అంశం ఊరికే ప్రస్తావిస్తున్నారు కూడా చెప్తున్నా. ఆల్రెడీ చాప్టర్ 1 చాప్టర్ 2 అయింది, చాప్టర్ 3 గెట్ రెడీ టు ఫేస్ అన్నట్టుగా ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ కానీ జరిగేలాగా ఉంటే సజ్జల గారి ప్రోద్బలంతో వీళ్ళందరూ మాట్లాడారనే టాక్ కూడా ఉంది కదా. సో ఆ కేసులు ఇష్యూ అయినప్పుడు మీకు ఎవరు మాట్లాడమంటే అధిష్టానం మాట్లాడమంటే మాట్లాడాం. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సూచనల ప్రకారం మాట్లాడాం. లేదా వైసీపీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సజ్జల గారు మాట్లాడమంటే మాట్లాడాం అని చెప్పినప్పుడు ఆ అంశం ఏదైతే ఉందో అది ఆయనకి ఆపాదించబడేలాగా ఆయనే ఫేస్ చేసేలాగా ఉంటే బాగుంటుందని, లేదంటే ఆయనే సూచనలు ఇచ్చాడు కాబట్టి ఆయనే దానికి తగ్గ ఎక్స్ప్లెనేషను సవరణ ఇచ్చుకునే విధంగా ఉంటుందని కంటిన్యూ చేస్తున్నారా అనేది ఒక నా డౌట్. ఇది జనరలైజ్డ్ కాదు. లేదంటే ఆ అంశాలన్నీ తెలిసి నలిగిపోయి ఉన్న వ్యక్తి కాబట్టి సజ్జల గారు, పైగా ఒకప్పుడు మీడియాలో చేసిన పర్సనే, మీడియా పర్సనే కాబట్టి ఆయన ఇలాంటివి కొంచెం చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే కొనసాగించే అవకాశం ఇస్తే ఇచ్చుండొచ్చు. ఇంకొక రీజన్ కూడా ఉంది. నేను ఇప్పుడు 2 ఆప్షన్స్, ఒకటి గాడిని పెట్టొచ్చని, రెండవది అప్పుడు ఆ సీక్వెన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ సీక్వెన్స్కి ఎదుర్కోవాలంటే ఆయనైతే సమాధానం చెప్పగలడు. మూడవది, సరైన నాయకులు లేరేమో కదా. ఇప్పుడు వైసీపీ ఒకటి, కూటమిలో వాళ్ళు ఎవరైతే అటాక్ చేసుకోవాలనుకుంటున్నారో వెళ్ళిపోవడం ఒకటి, కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు, కొంతమంది మనకెందుకు లేని స్తబ్దుగా ఉన్నారు కదా, కొంతమంది అసలు బయటికే రావట్లేదు. సో ఇంకెవరున్నారు? రాష్ట్ర స్థాయి నాయకులుగా చలామణి అవ్వడానికి, ఆ ఛార్జ్ తీసుకొని భరించడానికి, దేనికైనా సై అంటూ ప్రభుత్వానికి ఎదురెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఎవరున్నారు? సో ఉన్న వాళ్ళకే ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే పెద్దిరెడ్డి గారికి, ఈయనకి, ఆయన ఎవరు మిథున్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారేమో, అయ్యుండొచ్చు. చూద్దాం మరి ఈ టర్ము సజ్జల గారు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతారు అనేది వెయిట్ అండ్ సీ.